సో డ్యామ్ కి మీరు ఇంతకుముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? 66 నుంచి వస్తున్నాను. అవునా? శాస్త్రి గారు ఎడమ కాలువ ఓపెన్ చేశారు. అది వాళ్ళిద్దరిని చూసారు. అయితే ఇంకోటి ఏంటంటే మాకు ఈ నాగార్జున సాగర్ మా ప్రత్యేకత ఏంటంటే మా పొలాలకు వస్తాయి వాటర్. ఈ డ్యామ్ గేట్స్ నుంచి దగ్గరగా చూస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో వర్ణించలేండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక అమేజింగ్ ట్రావెల్ బ్లాగ్ తో మీ ముందుకే మన ఛానల్ అయితే వచ్చేసింది. సో ప్రస్తుతం నా వెనక మీరు చూడొచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ ముందు అయితే నేను ఉన్నా అనమాట. జస్ట్ 2 days బ్యాకే ఈ డ్యామ్ కున్న 26 గేట్లన్నీ కూడా పూర్తిగా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి మీ దాకా ఈ దృశ్యాన్ని అయితే తీసుకొద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దట్ మీరు నాగార్జున సాగర్ ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక మీకు హెల్ప్ అయ్యే ఎన్నో విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇలాంటి అమేజింగ్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మన ఛానల్ని ఆల్రెడీ చూసేవాళ్ళు ఇంకెన్నో అలా చూస్తూ ఉంటారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రండి, డ్యామ్ని మరింత దగ్గరగా చూపిస్తాను. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా మాచర్ల నుండి నాగార్జున సాగర్కి వెళ్లే దారిలో ఉన్నాం. మాచర్ల నుండి నాగార్జున సాగర్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంతకు మునుపు చాలాసార్లు నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళాను, కానీ ఈసారి మీకోసం ఎప్పుడు వెళ్లే దారిలో కాకుండా సాగర్ కుడి కాలువ దారిలో వెళ్ళబోతున్నాను. తద్వారా మీకు ఆ కుడి కాలువ ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక కొత్త ప్రయాణాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. జూలై 29 మంగళవారం రోజు సాగర్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని తెలిసిన వెంటనే గురువారం రోజు నా ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాను. 18 ఏళ్ల తర్వాత మొదటిసారి జూలై నెలలోనే సాగర్ డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఓపెన్ చేసేది ఈసారి వరద నీరు మరింత ఉధృతంగా వస్తూ ఉండడంతో ముందుగానే ఈ గేట్స్ అయితే ఓపెన్ చేసేశారు. పూర్తిగా ఒక సముద్రంలాగే ఈ కృష్ణానది నీరు తలపిస్తూ ఉండింది బాసు. తప్పకుండా మనందరం చూడాల్సిందే. ఇక చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు, అలాగే హైదరాబాద్, విజయవాడ లాంటి సిటీస్ నుండి ఆల్రెడీ చాలామంది డ్యామ్ అందాలని వీక్షించాలని ఇక్కడికి వచ్చేసారు. మరో 2 నుంచి 3 రోజుల వరకు గేట్స్ తెరిచి ఉంచే అవకాశం కూడా ఉంది. సో కుదిరితే వెంటనే మీరు కూడా సాగర్ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి బాసు. ఇక్కడి బోటింగ్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, బుద్ధవనం, ఇలా మరెన్నో ప్రదేశాలు మీ సాగర్ ట్రిప్కి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూసేయండి. ఇదే సాగర్ కుడి కాలువకి వెళ్లే దారి. సాగర్ నుండి కృష్ణానది నీరు ఆంధ్రాలోకి కుడి కాలువ ద్వారా, అలాగే తెలంగాణలోకి ఎడమ కాలువ ద్వారా వెళ్తాయి. ఈ కనిపించేదే సాగర్ కుడి కాలువ. దీన్నే జవహర్ కాలువ అని కూడా పిలుస్తూ ఉంటారు. సాగర్ నిర్మాణ సమయంలో కుడి కాలువని నెహ్రూ గారు, అలాగే ఎడమ కాలువని లాల్ బహదూర్ శాస్త్రి గారు తెరవడం జరిగింది. ఈ కుడి కాలువ నీరు ఆంధ్రాలోని పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతాలకు సాగునీటితో పాటు త్రాగునీటి అవసరాలను తీరుస్తూ పూర్తిగా 4500కు పైగా చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుంది. ఈ దారిలో మనకి దూరం నుండే డ్యామ్ గేట్స్ కనిపిస్తూ ఉంటాయి. చూసారా, మొత్తం 26 గేట్లు ఓపెన్ చేసి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మన తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ని పిలుస్తూ ఉంటారు. 30 నిమిషాల్లో సాగర్ ఊరికి మనం చేరుకున్నాం. ఇక ఈ దారిలో వెళ్తూ ఉంటే మనకి చీఫ్ ఇంజనీర్ గెస్ట్ హౌస్ ఒకటి కనిపిస్తుంది. దీని లోపలికి అందరినీ వెళ్ళనివ్వరు, కానీ కుదిరితే ఒకసారి రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళండి బాసు. ఎందుకంటే ఈ లోపల నుండి సాగర్ డ్యామ్ వ్యూ అదిరిపోతుంది.
చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, వాటర్ ఎంత ఫోర్స్గా పడుతుందో. చూడ్డానికి ఏదో పాల నురగలా తెల్లగా భలే అనిపిస్తున్నాయి కదా. ముఖ్యంగా ఆ సౌండ్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తాయి బాసు. అంత అమేజింగ్గా ఉంటుంది ఈ దృశ్యం. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పిల్లలతో సరదాగా సాగర్ డ్యామ్ని మీరు విజిట్ చేయాల్సిందే. ఇదే ఘాట్ రోడ్లో ముందుకు వెళ్తే వారధికి వెళ్ళే దారి వస్తుంది. ఈ దారిలో కూడా డ్యామ్ చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. కుదిరితే ఇక్కడ ఆగి కాసేపు ఇలా వీక్షించి వెళ్ళండి. ఇక డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్ మనకి కనిపించేవి చేపలు ఫ్రై చేసి ఇచ్చే స్టాల్స్. రోడ్డు పక్కనే నెంబర్ ఆఫ్ స్టాల్స్ మనకి కనిపిస్తాయి. కుదిరితే ఇక్కడ ఫిషెస్ని ట్రై చేయండి బాసు. దాంతోపాటు సాగర్లో ఎక్కడ చూసినా ఈ బత్తాయి జ్యూస్ బండ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలా సరదాగా డ్యామ్ని వీక్షిస్తూ ఈ జ్యూస్ని అలా సిప్ చేస్తూ ఉండండి, హాయిగా ఉంటుంది. ఇక వారధి వైపు మనం వెళ్దాం పదండి. అక్కడి నుండి డ్యామ్తో పాటు ముందుకు ప్రవహిస్తున్న కృష్ణమ్మని మనం పూర్తిగా చూడొచ్చు. ఈ వారధి గురించి మీకు తెలిసిందే కదా. ఈ బ్రిడ్జ్కి ఇటువైపు ఆంధ్ర, అటువైపు తెలంగాణ రాష్ట్రాలుంటాయి. కరెక్ట్గా మధ్యలో నాగార్జున సాగర్ డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది. ఈ నాగార్జున సాగర్ కృష్ణానది జలాల షేర్ గురించి ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలు తర్జన భర్జనలు పడుతూనే ఉన్నాయి. ఇక ఇటువైపు మెల్లగా ప్రవహిస్తున్న కృష్ణానదిని మనం చూడొచ్చు. ఇక ఈ కృష్ణానది నీరు ఇక్కడి నుండి బెజవాడలోని ప్రకాశం బ్యారేజ్ వైపుకి వెళ్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత హంసల దీవి వద్ద సముద్రంలో కలిసిపోతుంది. వారధి దాటాక తెలంగాణ వైపు నుండి డ్యామ్ వ్యూ పాయింట్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడి నుండి కూడా డ్యామ్ దగ్గరగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగి డ్యామ్ని అయితే వీక్షిస్తూ ఉంటారు. మీరు కుదిరితే డ్యామ్ 360 డిగ్రీస్ కూడా చుట్టూ తిరిగి కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఇప్పుడు మనం డ్యామ్ మీదకైతే వెళ్ళబోతున్నాం గాయస్. తప్పకుండా నాగార్జున సాగర్ డ్యామ్కి వస్తే డ్యామ్ మీదకు కూడా వెళ్ళడానికైతే మీరు ట్రై చేయండి. అక్కడి నుంచి వ్యూస్ చాలా అమేజింగ్గా ఉంటాయి. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందే. సో మనం వచ్చేసి తెలంగాణ సైడ్ నుంచి అయితే డ్యామ్ మీదకి వెంటర్ అవబోతున్నాము. చూసారా లోపలికి వెళ్ళడానికి ఎంతమంది గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారో. సో గాయస్ మొత్తానికైతే డ్యామ్ మీదకైతే వచ్చేసాం అనమాట. ప్రస్తుతానికి వీళ్ళైతే ఎటువంటి వెహికల్స్ని డ్యామ్ పైకి అయితే పంపించలేదు. బట్ వాకింగ్ చేసి లోపలికైతే వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేమైతే వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ముందుకు వెళ్ళాక ఆ డ్యామ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గర నుండి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. డ్యామ్ పైకి వెళ్ళగానే కుడివైపు అందమైన డ్యామ్ రిజర్వాయర్ వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు. మన భారతదేశంలోని అతి పెద్ద డ్యామ్లలో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కూడా ఒకటి. 590 అడుగుల లోతు, అలాగే 312 టీఎంసీ కెపాసిటీ కలిగి ఈ డ్యామ్ మన తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పిలువబడుతూ ఉంటుంది. ఈ కృష్ణానది నీరు జూరాల ప్రాజెక్ట్ నుండి శ్రీశైలంకి, అలాగే శ్రీశైలం నిండగానే అక్కడి నుంచి నీరు నాగార్జున సాగర్కి ప్రవహిస్తూ వస్తాయి. రండి ఈ డ్యామ్ గేట్స్ని దగ్గరుండి చూద్దాం.
ఈ డ్యామ్ గేట్స్ నుంచి దగ్గరగా చూస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో వర్ణించలేండి. మొత్తానికి అయితే పర్మిషన్ తీసుకొని అంటే పర్మిషన్ అక్కర్లేదు ఈసారి, వితౌట్ వెహికల్స్ వాళ్ళు డ్యామ్ మీదకి అయితే అలౌ చేస్తున్నారు. సో మొత్తం 26 గేట్స్ అన్ని కూడా కంప్లీట్ హైట్ అంతా ఓపెన్ చేశారు. సో మన ఫోర్స్ అయితే చూడొచ్చు, ఎంత ఫోర్స్ఫుల్ గా వాటర్ అయితే ఇక్కడ వస్తుంది. పూర్తిగా ఒక పాల నురుగులాగా అసలు చూస్తుంటేనే ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను లాస్ట్ 2 years బ్యాక్ అయితే ఆగస్ట్ లో రావడం జరిగింది. ఆ టైంలో అయితే ఇంత నురుగు లేదు, అంటే ఇంత ఫోర్స్ఫుల్ గా వాటర్ అయితే వదిలిపెట్టలేదు. మేబీ గేట్స్ హైట్ పూర్తిగా జరగలేదు అనుకుంటాను. కానీ ఈసారి అయితే పూర్తిగా హైట్ అంతా ఓపెన్ చేసేసి ఒక మంచి ఫోర్స్ వాటర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఖచ్చితంగా మీరు నాగార్జున సాగర్ కి రావాలనుకుంటే ఈ మేబీ ఎప్పటి వరకు ఓపెన్ చేస్తుంటారో నాకు తెలియదు, నేను కనుక్కుంటాను. సో మీరు అయితే తప్పకుండా నాగార్జున సాగర్ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ ప్రజలను కూడా అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే విందాం. బాబాయ్ గారు నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. సో డ్యామ్ కి మీరు ఇంత ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? 1966 నుంచి వస్తున్నాను. అవునా? 66 నేను ఓపెనింగ్ కూడా వచ్చా. అవునా? అయ్యో, అట్లయితే మీతో చాలా విషయాలు మాట్లాడాలి. 1940లో శంకుస్థాపన చేశారు. తర్వాత 66లో ఓపెనింగ్. ఆ టైంలో మీరు కూడా ఉన్నారా? అప్పుడే నేను 6వ తరగతి చదువుతున్నాను. అంటే మీరు లోకలేనా? లోకల్ గా ఖమ్మం జిల్లా మాది. ఓకే, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినారు? అప్పుడు యాత్ర మార్గంగా చూడటానికి వచ్చాం. ఓకే, యాత్రలో భాగంగా చూడడానికి వచ్చినారు. అప్పుడు ఎవరెవరిని చూసారు అయితే? అప్పుడు బాగా గుర్తులేదు వాళ్ళు, కానీ కుడికాల మాత్రం జవహర్లాల్ నెహ్రూ గారు ఓపెన్ చేశారు. ఆయన చూసారు అయితే? కొద్దిగా లైట్ చూసాం. వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎడమ కాలం ఓపెన్ చేశారు. అది వాళ్ళిద్దరిని చూసారు అయితే? 26 తలుపులు మొత్తం ఇది. అవును, అవును. సో మీరు ఎక్కడి నుంచి? లోకలేనా? సాగరేనా? ఓకే ఓకే. ఎలా వచ్చారు? కార్లో వచ్చినారా? సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా నేను మొత్తం హడావుడు అకేషన్ ఉందా? ఓకే, హ్యాపీ బర్త్డే బ్రో. సో కేక్ అవి తెచ్చుకున్నారా ఏంటి? ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి బాగా. సో దగ్గరలో ఎటువంటి ప్లేసెస్ చూసారు? నాగార్జున సాగర్ కొండ ఉంది ఇక్కడ, నాగార్జున కొండ. నాగార్జున కొండ చూసాము. లోకల్లో మన పోర్ ఆఫీసు పైన డ్యాము, మళ్ళీ ఇక్కడ ఒక విజయార్ ఉంది, దానిలో స్విమ్మింగ్ చేసి వచ్చాము. మీరు ఇరనూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ, తెలంగాణ? ఇక్కడ లోకలే. సో ఇప్పుడు ఇక్కడికి డ్యామ్ మీద ఫస్ట్ టైం వస్తున్నారా? ఎంతమంది ఎప్పుడైనా వచ్చారా? 100 సార్లు రావచ్చు. 100 సార్లు వచ్చినారా? 100 సార్లు రావచ్చు. ఎలా ఏం చేస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది, మంచిగా ఉంది. సో ఇది డ్యామ్ గేట్ తెరిచి 3 రోజులు అట్లా అవుతుంది అనుకుంటా. ఇంకెన్ని రోజులు ఉంచుతారు ఐడియా ఉందన్న మీకు? 3 రోజుల్లో క్లోజ్ చేస్తారు. ఇంకా 3 రోజుల్లో క్లోజ్ చేస్తారా? సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీకెండ్ లోపు వచ్చేస్తే మంచిది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? ఒకటే గ్రూపా? మీరు ఎక్కడి నుంచి అన్నా? తెలంగాణ. సో ఇంతమంది వచ్చారా అన్న? వస్తూనే ఉంటారా? ఎలా ఉందన్న డ్యామ్? మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫ్రెండ్స్ డ్యామ్ చూసుకొని వైజాగ్ కాలనీ ఉంది కదా పక్కన. అవును అవును. యాక్చువల్ గా ప్రతిసారి ఎవరో ఒక రికమెండేషన్ తీసుకొని రావాల్సి వాక్ లో పంపిస్తారు అందరినీ. పంపించకుండా. అవునవును. సో ఈసారి ఒక మంచి విషయం ఏంటంటే అట్లీస్ట్ నడిచే వాళ్ళందరూ విజయ్ గారు ఉంది, చాలా హోటల్స్ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి సాగర్ లో. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, ఎవరైనా వచ్చి సంతోషంగా వెళ్ళిపోవాలని మా మనవి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తున్నాను. పులిచింతలే 23 తలుపులు. అవును. విజయవాడ బ్యారేజ్ 80 తలుపులు. అట్లయితే మీరు రెగ్యులర్ గా వస్తారు అయితే? సంవత్సరం వస్తూనే ఉంటారు. ఓపెన్ చేయగానే ఇక్కడికి వాలిపోతారు. సో ఫ్యామిలీతో వస్తూ ఉంటారా? ఫ్యామిలీతో వస్తుంటాం. ఓకే, అందరూ వచ్చారా? సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ? మంచిగా ఉందండి, తలుపులు నీళ్లు అంతా బాగున్నాయి. అవును, పాలు ఉన్నట్టే ఉన్నాయి మొత్తం అంతా. అవును, మేము కూడా ఇంతకుముందు వచ్చినాము. ఈ వద్ద వచ్చినప్పుడు కింది బ్రిడ్జి తెగిపోయింది. అవును, పాతది. పాత తెగిపోతే తర్వాత వెహికల్స్ అన్ని రానిచ్చారు. అవును, తర్వాత రానిచ్చినాక కింది బ్రిడ్జి వేరేది ఓపెన్ చేశారు. చాలా గ్రేట్ అండి. ప్రతిసారి అబ్బాయి డ్రైవర్ అబ్బాయి తీసుకొని వస్తాడు. అక్కడ బోట్ కూడా అక్కడే. ఈ మాటల్లో కూడా వినాలనిపించి మీతో మాట్లాడడం జరిగింది. అదే అండి, చాలా విషయాలు అయితే ఈరోజు మీరు పంచుకున్నారు. చాలా థ్యాంక్స్ గారు. చేశారండి. ఓకే ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ విధంగా డ్యామ్ని పూర్తిగా చూసుకున్న మేము బోటింగ్ చేయడానికి తెలంగాణ బోటింగ్ పాయింట్ వద్దకు వెళ్ళాం.
అలాగే ఆంధ్ర సైడ్ నుంచి కూడా మనకి బోటింగ్ పాయింట్ ఉంటుంది. రెండు కూడా డ్యామ్ దగ్గర నుండి బయలుదేరి నాగార్జున కొండకైతే మనల్ని తీసుకువెళ్తాయి. సో ఇది వచ్చేసి సాగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉంటుంది. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు రావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫుడ్ ఆప్షన్స్ గురించి చూస్తున్నట్టయితే ఈ లాంచ్ స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మేమైతే మనోరమాలో తిన్నాము. ఫుడ్ అయితే డీసెంట్గా ఉంది. ఇక్కడ బోటింగ్ వచ్చేసి ప్రతిరోజు 3 సార్లు అయితే ఉంటుంది. 9:30, 1:30 మరియు మధ్యలో 5ంటికి కూడా ఒకసారి వీళ్ళు ఒక షార్ట్ ట్రిప్ అయితే వేస్తూ ఉంటారట. పూర్తిగా 3 గంటల ప్రయాణం మనకి ఈ బోట్ ట్రిప్ అయితే ఉండబోతుంది. ఫ్రైడే రోజు మాత్రం బోటింగ్కి సెలవని ఇక్కడ చెప్పారు. వచ్చే ముందు ఒక్కసారి మీరు కనుక్కొని వస్తే మంచిది. బోట్ ఆపరేటర్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. రండి, కలకలలాడుతున్న ఈ కృష్ణమ్మ మీద పడవ ప్రయాణాన్ని ఆస్వాదిద్దాం. ఈ లాంచీ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది బాసు. ఈ డ్యామ్ రిజర్వాయర్ వ్యూ పూర్తిగా మనం చూడొచ్చు. అలాగే డ్యామ్ యొక్క 26 గేట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈసారి మాత్రం వాటర్ లెవెల్ చాలా పుష్కలంగా నిండుగా ఉంది. ఏదో సముద్రం మీద వెళ్తున్నామా అనే ఒక అనుభూతి అయితే కలుగుతుందన్నమాట. చుట్టూ కొండలు, మధ్యలో పారుతున్న కృష్ణమ్మ, దాని మీద పయనిస్తున్న ఈ లాంచీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇది మనకి కలిగిస్తుంది. గోదావరి నది మీద పాపికొండల మధ్య చేసే ప్రయాణాన్ని మనకి తలపించేలా అనిపిస్తుంది. పూర్తిగా 1 గంట ప్రయాణం తర్వాత నాగార్జున కొండకి మనం చేరుకుంటాము. ఇది ఒక దీవి అన్నమాట. ఇక్కడ బౌద్ధ చరిత్ర మరియు ప్రాచీన మానవ సంస్కృతి మనుగడకు సంబంధించిన అవశేషాలు భద్రపరిచిన ఒక మ్యూజియంతో పాటు కొన్ని స్మారక చిహ్నాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనకైతే 1 గంట సమయం ఈ బోట్ వారు ఇస్తారు. ఆ సమయం లోపల వీటిని చూసి తిరిగి బోట్ వద్దకు రావాల్సి ఉంటుంది. ఈ అద్భుతమైన లాంచ్ ప్రయాణం, అలాగే ఇక్కడ మనం చూడవలసిన మరియు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. ఆ అనుభూతి గురించి ఇంకా వాటి విషయాల గురించి మరొక వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతుంది. సో నాగార్జున సాగర్ దగ్గర బోటింగ్ అనేది ఒక సపరేట్ వీడియో అయితే నేను మీకోసం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నాగార్జున సాగర్ ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక తప్పకుండా బోటింగ్ కోసం ఒక 3 గంటలైతే పక్కన పెట్టేస్తే మంచిది. బోటింగ్ ముగించుకున్నాక ఇక్కడ నుండి మనం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. నాగార్జున సాగర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతం ఉంటుంది. సాగర్ ట్రిప్లో భాగంగా దీన్ని కూడా మనం హ్యాపీగా సందర్శించేయచ్చు.
దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 30 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. రాత్రి 8 గంటల వరకు ఇది తెరిచే ఉంటుంది. ఈ ఎత్తిపోతల జలపాతం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దీని దగ్గరికి వెళ్ళే మార్గం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది బాసు. చాలామంది దూరం నుండే దీన్ని పూర్తిగా ఆస్వాదించి వెళ్తూ ఉంటారు. మనకి సమయం ఉంటే గనక మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టైంలో ఈ కింద వైపు వెళ్ళే మార్గం కూడా ఉంటుంది. దాని ద్వారా మనం వాటర్ ఫాల్ కింది వరకు చేరుకోవచ్చు. ఇక చివరిగా ఈ నాగార్జునసాగర్ ట్రిప్లో మీకు ఇంకా సమయం ఉంటే గనక బుద్ధవనాన్ని మీరు సందర్శించవచ్చు. ఈ బుద్ధవనం వచ్చేసి నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో రోడ్డుకి ఎడం వైపు అయితే ఉంటుంది. ఈ బుద్ధవనం అనేది లోపల బుద్ధుని చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా శిల్పాలు, స్తూపాల ద్వారా ఒక చక్కటి థీమ్ పార్క్ లా దీన్ని నిర్మించారు. లోపల చాలా అమేజింగ్ వ్యూస్, చాలా మంచి చరిత్రను అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సమయం ఉంటే తప్పకుండా ఈ బుద్ధవనాన్ని కూడా మీరు సందర్శించేయండి బాసు. అలాగే నాగార్జునసాగర్ దగ్గర తప్పకుండా మనం చూడాల్సిన ప్రదేశాలన్నింటినీ కూడా పూర్తిగా నేను ఒక వీడియోలో ఆల్రెడీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో ఇంకా క్లుప్తంగా నేనైతే మిగిలిన ప్లేసెస్ గురించి కూడా లైక్ అనుపు, ఇంకా పుష్కర్ ఘాటు, అలాంటి ప్లేసెస్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీరైతే ఆ వీడియో చూస్తే మీకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది. మీకు ఈ ట్రిప్ గురించి ఎటువంటి సందేహాలున్నా లేకుంటే ఏదన్నా అడగాలనుకున్నా తప్పకుండా కామెంట్స్ రూపంలో నన్ను అడగవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్నైతే మీరు పింక్ చేయొచ్చు. తప్పకుండా మీ ట్రిప్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్, చూశారు కదా నాగార్జునసాగర్ డ్యామ్ యొక్క అందాలు, విశేషాలు, అలాగే చక్కటి కబుర్లు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయగలరు. అలాగే తొందరగా మీ నాగార్జునసాగర్ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. గేట్స్ మూసేలోపు తప్పకుండా ఒకసారి వెళ్ళిరండి గైస్. హ్యాపీ జర్నీ. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.